తండ్రి మరణంతో కాంగ్రెస్ నుంచి వేరుపడిన జగన్ సొంత పార్టీని స్థాపించి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ వైసీపీకి బలం బలహీనత జగనే. ఈ 15 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తు పల్లాలు చవి చూసింది వైసీపీ. పార్టీ స్థాపించినప్పుడు ఉన్న వాళ్లు ఇప్పుడు జగన్ వెంట లేరు. తల్లి చెల్లి దూరమయ్యారు. ఇంకా జగన్ తప్పులు చేస్తూనే ఉన్నారు. 15 ఏళ్లలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ఒక్కసారి అధికారం చేపట్టి అధః పాతాళానికి పడిపోయారు. వైసీపీ గ్రాఫ్ నానాటికి దిగజారుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు గోడ దూకేశారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో అనేది పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఈ క్రమంలో వైసీపీ పాలిటిక్స్ పై స్పెషల్ స్టోరీ. వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీగా 15 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 16వ ఏట అడుగుపెట్టింది. 2011 మార్చి 12న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆనాడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు, తోట గోపాలకృష్ణ వంటి సీనియర్ నేతల సమక్షంలో జగన్ వైసీపీని స్థాపిస్తున్నట్లుగా ఒక కీలక ప్రకటన చేశారు. అలా పుట్టిన వైసీపీ ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఈ రోజుకు ఈ స్థితిలో ఉంది. వైసీపీ పుడుతూనే కడప లోక్సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికను ఎదుర్కొంది. పార్టీ స్థాపించిన తర్వాత కేవలం 2 నెలల్లోనే మేలో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఏకంగా 5.5 లక్షల ఓట్ల భారీ తేడాతో ఎంపీగా గెలిచారు. అలాగే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ కూడా మంచి మెజార్టీతో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ మరుసటి ఏడాది ఏకంగా 18 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే నెల్లూరు ఎంపీ సీటుకు బైపోల్ వచ్చింది. అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 18కి గాను 16ని వైసీపీ గెలుచుకొని ఉమ్మడి ఏపీలో సంచలనం రేపింది. అదే విధంగా నెల్లూరు ఎంపీని భారీ మెజార్టీతో గెలిచింది. అలా పార్టీ పెట్టిన ఏడాదిలోనే 2 ఎంపీలు, 18 మంది ఎమ్మెల్యేలతో ఉమ్మడి ఏపీలో 3వ అతిపెద్ద పార్టీగా వైసీపీ నిలిచింది. ఇక 2014లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 67 ఎమ్మెల్యే సీట్లను, 8 ఎంపీ సీట్లను గెలుచుకుంది. అలాగే తెలంగాణలో 1 ఎంపీ, 3 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఏపీలో 45% ఓట్ షేర్ ని వైసీపీ సాధించడం గొప్ప విషయంగానే భావించారు. ఇక 2019లో వైసీపీకి లభించిన విజయం కూడా గొప్ప విజయంగానే చెప్పొచ్చు. ఒంటరిగా పోటీ చేసిన ఒక పార్టీ 151 సీట్లు, దాదాపుగా 50% ఓట్ షేర్ ని సాధించడం, 22 ఎంపీ సీట్లను పొందడం అతిపెద్ద రికార్డుగా నిలిచింది. ఇలా వైసీపీ వరుస విజయాలు ప్రతి ఎన్నికకు ఓట్ల పరంగా, సీట్ల పరంగా ఎదుగుతూ పోయిన తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే తీరు 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. చివరికి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇది కూడా ఒక రికార్డుగానే చెప్పుకోవచ్చు. వైసీపీ రాజకీయ చరిత్రలో ఇది అతిపెద్ద కుదుపుగా అంతా చెబుతారు. పీక్స్ కి చేరిన రాజకీయాల నుంచి పాతలానికి జారిన నేపథ్యం ఇది. అయినా సరే వైసీపీ ఓటు బ్యాంకు మాత్రం 40%కి తగ్గకపోవడం అన్నది ఆ పార్టీ అసలైన బలాన్ని సూచిస్తోంది. ఇక వైసీపీకి కర్త, కర్మ, క్రియ అన్ని జగన్ అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఈ రోజున దేశంలో ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తూ వస్తున్న ఏకైక పార్టీగా వైసీపీకి రికార్డు ఉంది. అది ఒక రకంగా జగన్ రాజకీయ వ్యూహంగానే చూడాలంటారు విశ్లేషకులు. వైసీపీకి సంస్థాగతంగా బలం ఎంత, ఆ పార్టీకి ఉన్న ఇతర బలాలు, బలగాలు ఎంత అన్న చర్చకు వచ్చినప్పుడు కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మిగిలిన పార్టీల మాదిరిగా వైసీపీలో సభ్యత్వ నమోదు అన్నది పెద్ద కంపానియన్ గా చేయడం ఉండదు. అంతా సైలెంట్ గా జరిగిపోతుంది. ఇక పదవుల ఎంపిక, నియామకాలు అన్ని అధినాయకుడు జగనే చూస్తారు. పార్టీ విధానాలు, వ్యూహాలు అన్ని కూడా ఆయనే. రెండవ మాట ఉండదు, మరో ఆలోచన కూడా ఉండదని చెబుతారు. మరి ఇంతలా ఒక నాయకుడి చుట్టూ కేంద్రీకృతమైన పార్టీ దేశంలో మరొకటి ఉందో లేదో ఎవరికీ తెలియదు. కానీ వైసీపీ మాత్రం ఆ విషయంలో భిన్నమైన పార్టీగానే చూడాల్సి ఉంది. మరోవైపు టీడీపీ వయసు చూస్తే 4.5 దశాబ్దాలు. దాని అధినాయకుడు చంద్రబాబు అనేక రాజకీయ యుద్ధాలలో ఆరితేరిన నాయకుడు. సంస్థాగత బలంలో టీడీపీని కొట్టేవారు ఎవరు లేరు. కానీ అలాంటి పార్టీతోనే వైసీపీ ఢీ కొడుతోంది అంటే అది రాజకీయంగా గొప్ప విషయంగా చెప్పొచ్చు. చంద్రబాబు వ్యూహాలకు ధీటుగా ఆయన ఎత్తుగడలను తట్టుకుని ఆయనకు ఎదురు నిలిచి ఒక పార్టీని ఇన్నేళ్ల పాటు నడిపించడం అంటే మాటలు కావు. కానీ జగన్ మాత్రం తానే అన్ని అయి వైసీపీని నడిపిస్తున్నారు. ఇక్కడ ఒక మాట చెబుతారు,
అంటున్నారు. బాబు వ్యూహాలు బయటకు కనిపిస్తాయి, జగన్ వ్యూహాలు కనిపించవని, ఆయన సైలెంట్ గానే స్ట్రాటజీలు డిజైన్ చేసి అమలు చేస్తుంటారని అంటారు. ఇక మరో విషయం ఏంటంటే బాబు పొలిటికల్ స్టైల్ వేరు, జగన్ స్టైల్ వేరు. అయినా ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏపీ రాజకీయాల్లో తమదైన శైలిలో జనాలున్నారు. అయితే 15 ఏళ్ల వైసీపీ ప్రస్థానంలో తొలి నుంచి ఉన్నవారు ఎందరు అన్నది ఒక ప్రశ్న. అయితే ఎవరూ లేకున్నా వైసీపీ ఓటు బ్యాంకు అలాగే ఉంది, జగన్ ఇమేజ్ అలాగే ఉంది. అందుకే అదే పార్టీకి శ్రీరామ రక్ష అని నమ్మిన క్యాడర్ వైసీపీలో ఉన్నారు. వారికి జగన్ అంటే వీరాభిమానం. అలా హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనదగిన వారితోనే కంచుకోట లాంటి టీడీపీని వైసీపీ ఢీ కొడుతూ వస్తుంది. అయినా జగన్ తీరులో మార్పు లేదు. ప్రతిపక్ష పార్టీగా జనాల్లో ఉండాల్సిన జగన్ ఎక్కువ సమయం బెంగళూరులో గడపడంతో పార్టీకి నష్టం జరుగుతుంది. ముఖ్య నేతలు పార్టీని వీడిపోవడం, చివరికి తల్లి చెల్లి కూడా దూరం కావడంతో జగన్ పై బాగా నెగటివ్ వచ్చేసింది. ఇక అందుకే 2024లో అలాంటి ఫలితాలు వచ్చాయని విశ్లేషకులు అంటున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా పలాయనం చిత్తగించడం కూడా జగన్ కు మైనస్ అవుతుంది. పాదయాత్ర ఎప్పటికప్పుడు వాయిదా పడుతోంది. జగన్ అసలు జనాల్లోకి ఎప్పుడు వస్తారు అనేది కూడా సందేహంగానే ఉంది. ఈ క్రమంలో 2029 ఎన్నికలను ఎలా ఎదుర్కొంటారో మరి చూడాలి.